ఏదైనా ఈవెన్ తనది కానిది కూడా చాలా సక్సెస్ఫుల్గా తన అకౌంట్లో క్రెడిట్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళ టీం అయినా వాళ్ళకు తిరుగులేదు. తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి దేశంలో కూడా వాళ్ళది కానిది కూడా క్రెడిట్ చేసుకోవడంలో తప్పేముంది. అదొక ఆర్ట్. మనం ఆర్టిస్టులను అవమానించాల్సిన అక్కర్లేదు. కొందరు ఉంటారు చేతగానే దద్దమ్మ లెక్కన చేసింది కూడా చెప్పుకోవడం చేతగానే, అదే చేతగానే అంటాను, చేసింది కూడా చెప్పుకోవడం కొందరికి చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, మై డియర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బీయింగ్ సెకండ్ ఈస్ నాట్ ఎనఫ్. We have moved up to rank second in the country in justice delivery, a remarkable milestone. But for us, that is not enough. We will continue working with full commitment until Andhra Pradesh becomes number one. We owe it to you సిన్సియర్లీ ఎన్ చంద్రబాబు నాయుడు అని ట్వీట్ చేశారు. జస్టిస్ డెలివరీలో దేశంలోనే 2వ ర్యాంకు మన ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకుంది. ఇక్కడితో విశ్రమించము. ఫస్ట్ ర్యాంకు పోయేంత వరకు మనం పనిచేద్దామని. కానీ ఇప్పుడు సెకండ్ ర్యాంకు ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకోవడంలో ఎవరిది క్రెడిట్? ఏమో మీరు చెప్పాలి ఎవరిది క్రెడిట్ అని. ఎందుకని 3 సంవత్సరాలకు ఒకసారి ఈ నివేదిక వస్తూ ఉంది. 2019లో ఈ నివేదిక ఒకసారి వచ్చింది, 2022లో ఈ నివేదిక ఒకసారి వచ్చింది, 2025లో ఈ నివేదిక ఒకసారి వచ్చింది. 2019లో ఈ నివేదిక వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత మాస్టారు? 13. 13. 2019 చంద్రబాబు గారు దిగిపోయేటప్పటికి వచ్చిన ర్యాంక్ ఎంత? 13. తర్వాత 3 ఏళ్లకు అంటే జగన్ పీరియడ్ స్టార్ట్ అయింది కదా, 2022లో వచ్చింది. ఎంత అప్పుడు ర్యాంకు? 5th. 2019లో ర్యాంక్ ఎంత? 13. 2022లో ర్యాంక్ ఎంత? 5th. 22 తర్వాత ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? 25లో వచ్చింది. ఇప్పుడు ర్యాంక్ ఎంత? 2nd. 22 నుంచి 24 వరకు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. 24 నుంచి 25 వరకు చంద్రబాబు గారు 1 సంవత్సరం ఉన్నారు. జగన్ గారు 2 ఏళ్ళు ఉన్నారు. మరి ర్యాంకు 19 నుంచి 22, 13 నుంచి 5కి వచ్చిందంటే ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి? 22 నుంచి 25కి వచ్చేసరికి ర్యాంక్ నెంబర్ 5 నుంచి ర్యాంక్ నెంబర్ 2కి వచ్చిందంటే ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి? ఏమో మీరు నిర్ణయించుకోండి ఎవరికి ఇస్తారు. 19లో 13, 22లో 5, 25కి వచ్చేసరికి 2nd. ఎవరి పీరియడ్ ఎక్కువ ఉంది? ఎవరికి ఇవ్వాలి క్రెడిట్? వాళ్ళకి చేత కాదు చెప్పుకోవడం, అది చేతకానితనమే. కనీసం చెప్పుకోవడం కానీ చేతకానితనం. మరి మీరు ఇంకెవరికి ఇస్తారో మీ ఇష్టం.